ఫస్ట్ టైం సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది మారుతి సుజుకి వాళ్ళు. దొబ్బేమంది నా భాష దానికి అర్థం కావట్లేదంట. లాంగ్ ప్రెస్ కనుక చేసినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా పెట్రోల్ ఎంత ఉంది ఏంటనేది చూపిస్తుంది. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు మనం చూడబోతున్నాం మారుతి సుజుకి బ్రిజా ZXi ప్లస్. ZXi ప్లస్ ఇన్ ద మీన్స్ ఫుల్లీ లోడెడ్ కార్. కలర్ చూస్తే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అదిరిపోతుందని చెప్పుకోవాలి. అండ్ చిన్నపాటి చేంజెస్ అయితే చేశారు బిఫోర్ వర్షన్ కి. ఇప్పుడు గ్రిల్ అయితే చేంజ్ అయింది. డబల్ క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. క్రోమ్ ఎలిమెంట్ అనేది తగ్గించారు ఈసారి డిజైన్ లో. ఎస్ అంటే సుజుకి మెన్షన్ చేశారు క్రోమ్ ఎలిమెంట్ తోటి. కింద వచ్చి బంపర్ హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ గా చెప్పాల్సింది, బాగా అట్రాక్టివ్ చేస్తుంది ఏంటంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. ఇవి చూస్తే డబల్ లైన్ లో ఉన్నాయి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. ఫాగ్ ల్యాంప్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. ఇది కూడా ప్లాస్టిక్ తోటి అవుట్ లైన్ ఇచ్చారు. క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేయలేదు. మనకి కార్ వచ్చి 360 డిగ్రీ కెమెరా ఉంది, అందుకని చిన్న కెమెరా ఇక్కడ కనిపిస్తుంది, ఫ్రంట్ కెమెరాది. ఇంక సైడ్ పార్ట్ వస్తే టైర్ వచ్చి 16 ఇంచ్ అలవెల్ వీల్. అండ్ ఇదంతా కూడా బాడీ క్లాడింగ్ కస్టమర్ పర్సనల్లీ చేయించుకున్నారంట. ఇది కార్ తో పాటు ఇన్బుల్డ్ అయితే రాలేదు, ఈ యాక్సరీస్ కి సపరేట్ గా పడింది. సైడ్ మిర్రర్ లో 360 డిగ్రీ కెమెరా అని చెప్పాను కదా, ఇక్కడ కెమెరా ఇవ్వడం జరిగింది. ఇది ఇండికేటర్స్ బ్లాక్ లో వైట్ చాలా అంటే అట్రాక్టివ్ గా ఉందని చెప్పుకోవాలి. రూఫ్ రైలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా సిల్వర్ కలర్ లో కనిపిస్తుంది. రూఫ్ అంతా బ్లాక్ కలర్ లో ఉంది, బాడీ రెడ్ కలర్ లో ఉంది. డోర్ దగ్గర విండోస్ కూడా అవుట్ లైన్ క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు. దీని లుక్ అయితే స్టైలిష్ గా ఉంది చూడడానికి. బాడీ క్లాడింగ్ కూడా మనకి క్రోమ్ ఎలిమెంట్ అండ్ సిల్వర్ కలర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పెడల్ కూడా ఇచ్చారు. కార్ లోకి ఎక్కడానికి పెడల్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద కూడా స్కిడ్ అవ్వకుండా మనకి ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు అనమాట. ఇక్కడ చూసారా చిన్నది క్వార్టర్ విండో ఇచ్చారు మనకి. ఇక్కడ లెంత్ పెద్దగా కనిపించడం కోసం ఇలా చేశారేమో డిజైన్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా లెంతీగా అనిపిస్తుంది. క్వార్టర్ విండో ఉండబట్టి నాకు ఎలా అనిపించింది అంటే ఇది 7 సీటర్ కారా అనిపించింది. అలాగే అనిపించి డౌట్ వచ్చి లోపల కూడా చూసాను, కాదు. ఫ్రంట్ పార్ట్ ఎంత బాగుందో రేర్ పార్ట్ కూడా అంతే బాగుంది. నాకైతే అంటే కొత్త కారు ఏదైనా అలాగే చెప్తున్నాను అనుకోవద్దు, బట్ ఇది డిజైనింగ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వచ్చినాయి. ఇక్కడ బ్రిజా అని క్రోమ్ ఎలిమెంట్ తో మెన్షన్ చేసింది, సుజుకి క్రోమ్ ఎలిమెంట్ మెన్షన్ చేసింది. వైపర్, ఎయిర్ స్పాయిలర్ అండ్ షార్క్ యాంటీనా ఉంది. ఇక్కడ డిఫాగర్ లైన్స్ కూడా ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా అని చెప్పాను కదా, సో ఇక్కడ ఉంది. ఇప్పుడు టైల్ గేట్ ఓపెన్ చేసి చూద్దాం బూట్ స్పేస్ ఎంత ఉందో ఏంటో. సో హైడ్రాలిక్ టైల్ గేట్, హైడ్రాలిక్ ఇచ్చారు. పార్సిల్ ట్రే ఉంది, ల్యాంప్ ఒకటి ఉంది, హుక్స్ ఉన్నాయి. ఇంకా మనకి స్పేర్ టైర్ ఇచ్చారు. స్పేర్ టైర్ కూడా 16 ఇంచ్దే ఇచ్చారు. ఒక్కొక్క కార్ లో చూసినట్టయితే మనకి 16 ఇంచ్ టైర్ వస్తే స్పేర్ టైర్ వచ్చి 15 ఇంచ్ వస్తుంది. అలా కాకుండా 16 ఇంచ్ ఇచ్చారు. ఇందులో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 48 లీటర్స్. కంపెనీ చెప్తుంది అయితే మైలేజ్ 19 కిలోమీటర్స్ పర్ లీటర్ కంపెనీ చెప్తుంది. బట్ కస్టమర్ రివ్యూ ప్రకారం అయితే 17 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందంట. ఇది కంప్లీట్ గా బాడీ సైడ్ లుక్ అయితే ఫ్రంట్ పార్ట్ గానీ బ్యాక్ పార్ట్ కానీ ఇలా ఉంది. బాడీ లుక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. లోపలికి వెళ్ళి ఇంటీరియర్ ఎలా ఉంది, ప్యాసింజర్ సీట్ ఎలా ఉంది, డ్రైవర్ సీట్ లో ఎలా ఉంది, క్యాబిన్ అంతా ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి వెళ్దాం. డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ బ్రిజా కనిపిస్తుంది, చూసారా. ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ తో బ్రిజా అని ఉంది లైటింగ్ తోటి. కార్ ఎక్కడానికి ఇది హైట్ తక్కువే ఉంది. యాక్చువల్ గా దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో ఇది లేకపోయినా కూడా మనం కార్ ఎక్కచ్చు, బట్ ఎక్స్ట్రాగా ఇది ఒక స్టెప్ అయితే ఇచ్చారు మనం కాల్ పెట్టుకుని ఎక్కడానికి. సో ఎవరైనా అవసరం పడితే వాడుకోవచ్చు, అవసరం లేకుండా కూడా ఈజీగా ఎక్కేచ్చు కారు. అంటే నాకేం పెద్ద హైట్ గా లేదు. సో డోర్ లో చూస్తే హ్యాండిల్, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, లాక్ అన్లాక్ బటన్స్ ఉన్నాయి, మిర్రర్ లాక్ అన్లాక్ ఉన్నాయి, డోర్ లాక్ అన్లాక్ ఉన్నాయి, చైల్డ్ లాక్ ఉంది, బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, ఇక్కడ స్పీకర్ ఉంది. సో ఇది ఇక్కడ మనకి చూస్తే సాఫ్ట్ టచ్ కనిపిస్తుంది. డోర్ పక్కన చూసినట్టయితే బ్రౌన్ కలర్ తో సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా సాఫ్ట్ టచ్ అనమాట. చిన్న స్పీకర్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. మనకి ఇక్కడ చాలా బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని మెన్షన్ చేయలేదు. ఇన్ ఫ్యూచర్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇచ్చారు ఎక్స్ట్రా స్పేస్ కోసం. ఇది హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ ఇంజన్ స్టార్ట్ అండ్ ఆఫ్ బటన్ ఇది. ఓకే, స్టీరింగ్ లో అయితే కంట్రోల్ కీస్ ఇచ్చారు. మనకి వాయిస్ కమాండ్ ఇచ్చారు, కాల్ అటెండ్ బటన్స్ ఇచ్చారు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇచ్చారు, హారన్, హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్, ఇది పెడల్. ఈ కార్ లో నాకు కొత్తగా కనిపిస్తుంది ఏంటంటే హెడ్ అప్ డిస్ప్లే. సో ఇది లాంగ్ ప్రెస్ కనుక చేసినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా. ఇది వస్తుంది. ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది పెట్రోల్ ఎంత ఉంది
ఏంటనేది చూపిస్తుంది. అండ్ దాని అడ్జస్టబుల్ బటన్స్ అయితే దీని పక్కనే ఇచ్చారు. వీటిని అడ్జస్ట్ చేసుకుంటే మనకి డిస్ప్లే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉండే డిస్ప్లేనే మనకి మళ్ళీ అక్కడ కనిపిస్తుంది. అంటే ఆ మాత్రం కూడా చూపు తిప్పక్కర్లేదు. డ్రైవింగ్ టైంలోనే మనకి చూడడానికి కోసం అలా స్పెషల్ గా డిజైన్ చేసినట్టున్నారు. ఏసీ వెంట్స్ ఉన్నాయి ఇక్కడ సైడ్ లో. అండ్ బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ తో ఉంది. ఇది ఆటోమేటిక్ కాబట్టి మనకి ఇక్కడ గేర్ రాడ్ చూసారా, ఇది కొంచెం మౌంటైన్ మోడల్ లో ఉంది. బట్ కంప్లీట్ మౌంటైన్ అయితే కాదు. పార్కింగ్, రివర్స్, డ్రైవ్ మోడ్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. ఏసీ వెంట్ ఉన్నాయి ఇక్కడ మిడిల్ లో. బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో మధ్యలో సిల్వర్ కూడా యూజ్ చేశారు కలర్ అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి. ఏసీ బటన్స్, ఆన్ ఆఫ్, ఆడియో బటన్స్ అన్ని ఉన్నాయి. వెంటిలేషన్ కూడా మనకి పెట్టుకోవడానికి అడ్జస్టబుల్. 12 వాట్స్ చార్జర్ పాయింట్ అయితే ఇక్కడ ఉంది. గ్లో బాక్స్ ఉంది, పెద్దదే ఇచ్చారు. అక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి. రేర్ వ్యూ మిర్రర్ ఉంది. మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది మారుతి సుజుకి వాళ్ళు. సో ఇది బ్రిజాలో చూస్తున్నాం. పానోరామిక్ సన్ రూఫ్ అయితే కాదు, చిన్నది డ్రైవింగ్ సీట్ వరకు సన్ రూఫ్ అయితే ఉంటుంది. సో మనకి ఇందులో వాయిస్ కమాండ్ కూడా ఉంది. సరదాగా కొంతసేపు ఒకసారి వాయిస్ కమాండ్ చూద్దాం. హలో సుజుకి. Hi, what can I do for you? Play 93.5 FM. Sorry, I didn't get that. Please. I didn't get that. Okay. Please say that again. Natu song, please. Sorry, I still didn't get that. Please say your command again. 93.5 FM, please. Sorry, I still can't understand you. Please make sure there is no background noise and try again. దొబ్బే మందిది. నా భాష దానికి అర్థం కావట్లేదంట. ఓకే. Just say the song name. జామురాత్రి సాంగ్ ప్లీజ్. Sorry, I didn't get that. మరి Please say that నీకు again. అర్థమవుతుంది కోలా. Playing Mola Mir Maula from USB. వావ్. ఓకే, నీకు నచ్చింది పడేస్తున్నా. సో నేను అడిగిన సాంగ్ ఇవ్వలేదు, దానికి నచ్చింది నాకు పడేసింది. అది నేను వినాలంట. మోలా సాంగ్. సో వాల్యూమ్ పెంచి చూద్దామా. చూసారా, ఫ్యూచర్లో మన రజనీకాంత్ మూవీ వచ్చింది కదా రోబో, అలాగే ఉంటుంది. రోబోలు చివరాఖరికి మన మాటేనో మన మీద రివర్స్ అవుతాయి. ఇది అలాగే ఉంది. నాకు నచ్చింది కాక దానికి నచ్చింది పెట్టింది నన్ను అనమంటుంది. సర్లే కానివ్వండి, ఏదో ఒకటి మ్యూజిక్. ఆమ్రెస్ట్ అడ్జస్టబుల్, ఫ్రంట్ కి మూవ్ అవుతుంది అండ్ బ్యాక్ కూడా వెళ్తుంది. ఆమ్రెస్ట్ అడ్జస్ట్ చేసుకునేలాగా ఇచ్చారు. ఓకే, చిన్న స్టోరేజ్ అయితే ఉంది. ఏదైనా ఎమర్జెన్సీకి చిన్న థింగ్స్ అయితే పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా కప్ హోల్డర్స్ ఇచ్చారు. హ్యాండ్ బ్రేక్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు అనమాట. సన్ రూఫ్ కి బటన్స్, వాయిస్ కమెంట్ తో కూడా తీసుకోవచ్చు. సన్ రూఫ్, ఇది మనకి ఫ్రంట్ క్యాబిన్ లైట్స్, ల్యాంప్స్ అయితే ఇచ్చారు. ఇది గ్లో బాక్స్ చిన్నది. సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది, బట్ మాన్యువల్ గా ఇచ్చారు. సీట్ అడ్జస్ట్మెంట్ అయితే మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బటన్ సిస్టమ్ అయితే లేదు, మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి సీట్ అయితే. ఓవరాల్ గా ఇది మారుతి సుజుకి బ్రిజా ZXi ప్లస్ అన్నమాట. బ్లాక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లోపల ఉంది. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అవుట్ సైడ్ ఉంది. లుక్ వైజ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. అన్ని దేనికి అదే అయితే, అంటే ఎంత కావాలో అంత ఇచ్చారు. అంత పెద్దగా ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే నాకైతే అనిపించలేదు. జెన్యున్ గా చెప్తున్నాను, పెద్ద ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే లేదు. బట్ ఓకే, అలాగైతే నాకు అనిపించింది. దీని ప్రైస్ వచ్చి 17 lakhs వరకు చెప్తున్నారు అంతే. ఇందులో డోర్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ మనకి హ్యాండిల్ క్రోమ్ ఎలిమెంట్ తోటి ఉంది. విండో లాక్ అండ్ లాక్, బాటిల్ హోల్డర్, చైల్డ్ లాక్ ఒకటి. డే టైం అయింది కదా, నాకు ఈ డే లైట్ లో కనిపించలేదు. అంబియన్ లైట్ ఉందండి ఇక్కడ. డోర్ కి చిన్న సిల్వర్ కలర్ తోటి ఒక డిజైన్ చేశారు కదా, దీనిలో నుంచి అంబియన్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇది లైక్ ఇప్పుడైతే ప్రస్తుతం స్కై బ్లూ కలర్ లో ఉంది. డోర్ లో స్పీకర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూర్చొని చూద్దాం కంఫర్ట్ వైజ్ ఎలా ఉందో. నన్ను తిట్టుకొని అంటే ఒకటి చెప్తానండి, నాకు కొంచెం సిట్టింగ్ ఎందుకో రెక్లైనర్ అయితే బ్యాక్ ఉంది, కానీ ఇక్కడ ఫుడ్ కంఫర్ట్ అంత కంఫర్ట్ గా అనిపించట్లేదు. చాలా గ్యాప్ ఉంది నాకైతే. యాక్చువల్ గా ఇంకొంచెం సీట్ ముందుకు ఉండుంటే బాగుండు. అంటే కాల్ కంప్లీట్ గా రెస్ట్ మోడ్ లో ఉండాలి. హాఫ్ ఏ సీట్ ఉన్న ఫీలింగ్ వస్తుంది యాక్చువల్ గా. బ్యాక్ రెక్లైనర్ అయితే ఓకే. హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ కూడా ఇది ఒకటే నాకు పర్సనల్ గా అనిపిస్తుంది. సీట్ బెల్ట్స్ 2 ఇచ్చారు. ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు ఆర్మ్ రెస్ట్ లో కూడా. ఇది 60-40 సీట్ ఫోల్డింగ్ అన్నమాట. మనకి బూట్ స్పేస్ లో ఏమన్నా కావాలంటే తెలిసిందేగా, ఇవాళ రేపు కారు ఆపుకొని దిగాల్సిన అవసరం లేదు. బూట్ స్పేస్ లో ఏమన్నా కావాలంటే జస్ట్ సీట్ అయితే ఫోల్డ్ చేసుకొని తీసేసుకోవచ్చు. 60-40 రేషియోలో సీట్ ఫోల్డింగ్ అయితే అవుతుంది అనమాట. బ్యాక్ రోలోకి ల్యాంప్ ఇవ్వలేదు. యాక్చువల్ గా ఇక్కడ ఇస్తారు కార్ కి బ్యాక్ రోలో. ఇక్కడ కాకుండా మనకి బూట్ స్పేస్ కి కూడా వచ్చేటట్టు, అంటే రెండిటికి వచ్చేటట్టు బూట్ స్పేస్ లో ఆల్రెడీ ఒక ల్యాంప్ ఇచ్చారు
కదా. ఏమో మరి ఈ బ్యాక్ ల్యాంప్ అయితే మాత్రం బూట్ స్పేస్ కి పైన ఉంది. సీటింగ్ అయితే లెదర్ సీట్, సాఫ్ట్ లెదర్ యూజ్ చేశారు. బ్లాక్ అండ్ బ్రౌన్, చిన్నది బ్రౌన్ ఒక్కటి, అంటే కంప్లీట్ గా బ్లాక్ ఇచ్చారు, చిన్నది ఇక్కడ మాత్రం బ్రౌన్ యూజ్ చేయడం జరిగింది. సీట్ బెల్ట్స్ ఇచ్చారు 3 ప్యాసింజర్ కి. ఏసీ వెంట్స్ వచ్చారు. ఇక్కడ యూఎస్బి చార్జర్లు ఉన్నాయి. హ్యాంగ్ చేసుకోవడానికి చిన్నది ఇచ్చారు సీట్ లో, చూసారు కదా. ఇక్కడ జస్ట్ లైక్ హుక్ లాగా ఉంది, ఫోల్డ్ అయిపోతుంది, తీసేయచ్చు. సీట్ లో పాకెట్స్ అయితే ఏం లేవు, మ్యాగజైన్ పాకెట్స్ లాగా ఏం లేదు. మ్యాగజైన్ స్టోరేజ్ చేసుకోవడానికి అలాగైతే సారీ అండి ఇచ్చారు. కస్టమర్ ఏంటంటే ఓన్ గా చేసుకున్నారు కదా కస్టమర్, అందువల్ల లెదర్ కవర్ తోటి ఇది క్లోజ్ చేశారు. లోపలైతే ఉంది. కార్ వాళ్ళైతే మనకి మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే డోర్ ఓపెన్ చేస్తే చిన్న క్రోమ్ ఎలిమెంట్ ఉంది. ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ లో లైటింగ్ అయితే కనిపిస్తుంది, జస్ట్ లుక్ పెంచడం కోసం అనే ఇవన్నీ కూడా. సో ఇదన్నమాట బ్యాక్ రో అయితే ఇలా ఉంది. మనకి కార్ డైమెన్షన్స్ విషయానికి వస్తే లెంత్ వచ్చి 3995 mm ఉంది, విత్ వచ్చి 1790 mm ఉంది, హైట్ వచ్చి 1685 mm ఉంది, వెయిట్ వచ్చి 1110 kgs కార్బ్ వెయిట్ ఉంది. దీని వీల్ బ్యాలెన్స్ 2500 mm వీల్ బ్యాలెన్స్ ఉంది. 198 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. దీని ఇంజన్ సీసీ వచ్చి 1462 cc ఉంది. దీని పవర్ వచ్చి 101.64 bhp ఉంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. ABS విత్ EBD అండ్ బ్రేక్ అసిస్టెంట్ ఉంది. హిల్ హోల్డ్ అసిస్ట్, సుజుకి టెక్ బాడీ. మనకి వాళ్ళు ఒక యాప్ ఇస్తారన్నమాట సుజుకి వాళ్ళు. ఆ యాప్ ని మన ఫోన్ లో గనక ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మొత్తం కార్ ని ఫోన్ లో నుంచే ఆపరేట్ చేయొచ్చు. డ్రైవ్ కాదండో, కార్ లో ఏసీ ఆన్ చేయడం లాంటివి. ఇన్ కేస్ ఎప్పుడైనా మనం లాక్ వేయడం మర్చిపోతే ఫోన్ నుంచి లాక్ వేయడం, అన్లాక్ చేయడం, లాక్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి చూపిస్తాయి అన్నమాట. మనం ఆ యాప్ ద్వారా ఫోన్ లో నుంచే కార్ ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. కార్ చూడటానికి అయితే లుక్ వైజ్ అయితే బాగుంది, కంఫర్ట్స్ వరకు అయితే బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.